మైసెల్ఫ్ రాజేందర్ కారం, ప్రజెంట్ వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్. సింపుల్, వెస్టీజ్లో బాగా నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 7 స్టెప్స్ అనేటివి మనం చేయగలిగితే ఈ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వడం చాలా ఈజీ. సింపుల్ కాన్సెప్ట్ చూడండి. 7 స్టెప్స్ టు సక్సెస్ ఇన్ వెస్టీజ్. దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి బి 100% ప్రొడక్ట్ యూజర్. వెస్టీజ్లో ఉన్నటువంటి 450 రకాల వస్తువులు మన ఇంట్లో ఎక్స్ బ్రాండ్ అనేటివి తీసేసి మనకు యూజ్గా ఎవ్రీ డే యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. తర్వాత రెండవది, నచ్చిన ప్రొడక్ట్ ఏవైతే వెస్టీజ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్లో క్వాలిటీ ఏం నచ్చింది అన్నది కూడా, ఆ నచ్చిన వస్తువుల గురించి ఎవరికైతే ఇందాక వేరే వేరే వాళ్ళకి చెప్పినామో అదే మాదిరి వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉండాలి, ట్యాకింగ్ చేస్తూ ఉండాలి. తర్వాత థర్డ్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. మేక్ ఏ లిస్ట్ అంటే అబ్బా ఎవరికి తెలుసు, నాకెవరికి తెలుసు అని ఒక సందిగ్ధంలో ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇన్స్టిట్యూట్లో కానీ, కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ పరిచయం ఉన్నటువంటి క్లాస్మేట్స్, అలాగే ఎంప్లాయీస్, తర్వాత నైబర్స్, అలాగే డ్రీమర్స్, తర్వాత స్ట్రేంజర్స్, కొత్తగా పరిచయం అయ్యేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనం మేక్ ఏ లిస్టు ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు కాంటాక్ట్ ఇన్వైట్ చేస్తే మనం వాళ్ళకు బిజినెస్ ప్లాన్ కానీ ప్రొడక్ట్ కానీ చూపిస్తే ఈ ఇన్విటేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే 1-to-1 మీట్ చేసుకోవచ్చు, హోమ్ మీటింగ్ చేసుకోవచ్చు, లేదా సెమినార్స్, ఓపెన్ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్లో కూడా ఈ బిజినెస్ ప్లాన్ ప్రొడక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 6th వన్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఎంత ఎక్కువగా పెంచుకుంటే తర్వాత నెక్స్ట్ అది నెట్వర్క్ మారుతుంది. కాబట్టి లీడర్స్ ఇక్కడ 6th పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫాలోఅప్ చేస్తున్న టైంలో ఎవరికైతే కాంటాక్ట్ ఇన్వైట్ చేసి షో ద ప్లాన్ ప్రొడక్ట్ చూపెట్టమో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేస్తూ వెస్టీజ్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో సక్సెస్ అయినటువంటి వాళ్ళ హిస్టరీ, తర్వాత నెక్స్ట్ వెస్టీజ్లో వచ్చేటువంటి డబ్బులు, ఇన్కమ్, బోనస్ ఏ విధంగా వస్తుందో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ పదే ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తే టీం వర్క్ తయారవుతుంది. టీం వర్క్తో బోనస్ పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే నెట్వర్క్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చేయాల్సిన సింపుల్ థింగ్స్ 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ కనుక ఖచ్చితంగా ఫాలో అయితే క్రౌన్ అవ్వడం సింపుల్. థ్యాంక్ యూ. విష్ యు వెల్.